హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు డ్రాయింగ్ ఛానల్. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా 7 డాట్స్తో మనం ఇంత అందంగా శ్రీకృష్ణుని డ్రాయింగ్ చేసుకుందామా? ఈ విధంగా 7 డాట్స్ పెట్టుకోండి. మధ్య వరుస నుంచి తిన్నగా ఒక లైన్ పెట్టండి. అలాగే ఇంకొక అవుట్లైన్ కూడా పెట్టండి. ప్రజెంట్ మనం కన్నయ్య ఫ్లూట్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఎండ్లో ఒక హోల్, స్టార్టింగ్లో ఒక హోల్ ఉన్నట్లుగా పెట్టేసుకున్నాం. మధ్యలో కూడా దూరంగా హోల్స్ని పెట్టుకున్నాం. ఆ హోల్స్కి కొంచెం డార్క్ చేస్తున్నా. చాలా సింపుల్గా, అంతే అందంగా. ఫైనల్ అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ పెట్టేసుకుందాం. కృష్ణయ్య తలకి తలపాగా చుట్టుకున్నట్లుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం. మధ్య భాగం నుంచి నెమల పింఛాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం. ఒక ఆకు మాదిరిగా డ్రాయింగ్ చేసుకోండి. మధ్యలో ఒక లవ్ సింబల్ని యాడ్ చేసుకోండి. మీకు ఒక బేసిక్ డిజైన్ పరిచయం చేస్తా. ఈ విధంగా ప్రతి ఒక్క అంచుకి నూడిల్స్ మాదిరిగా డిజైన్ చేసుకోండి. చాలా అందంగా కనిపిస్తుంది. కన్నయ్య మనకి ఒకవైపు చూస్తున్నట్లుగా మనం వన్ సైడ్ ఫేస్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాం. చిన్న ముక్కు, అలాగే పెదవులు, గడ్డాన్ని డ్రాయింగ్ చేసుకున్నాం. చెవికి పోగును కూడా డ్రాయింగ్ చేసుకున్నాం. మిగిలిన డాట్స్తో తలపాగుకు వేలాడుతున్న అంచు మాదిరిగా డ్రాయింగ్ చేసుకున్నాం. దీంట్లో కూడా బేసిక్ డిజైన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి కన్నయ్య మెడభాగము ఒకవైపు చూస్తున్నట్లుగా ఒక కన్ను, కనుబొమ్మ, వన్ సైడ్ నామాలు, అలాగే ముక్కు, నవ్వుతున్నట్లుగా పెదవుల్ని డ్రాయింగ్ చేసుకున్నాం. ఇక్కడ కన్నయ్య జుట్టు భాగాన్ని డ్రాయింగ్ చేసుకున్నాం. ఈజీగా అవుట్లైన్ పూర్తి చేసుకున్నాం. అంతే సింపుల్గా మనం సాఫ్ట్ పేస్టల్ కలర్లు యాడ్ చేసి కన్నయ్యను కలర్ఫుల్గా మార్చేద్దాం. కార్నర్ మనం సాఫ్ట్ పేస్ట్తో డార్క్ చేసుకుంటున్నాము. మధ్యలో మనం ఖాళీ ప్లేస్ని వదిలేసాము. ఇప్పుడు మనం టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసి దాంతో మనం బ్లెండ్ చేస్తున్నాం. నేను ఎక్కడైతే డార్క్ చేశానో అక్కడ నుంచి మొదలుపెట్టి మిగిలిన ఖాళీ ప్లేస్ను కూడా బ్లెండ్ చేస్తూ కృష్ణయ్య ఫేస్ వన్ సైడ్ కనిపిస్తూ కొంచెం అక్కడక్కడ బ్రైట్నెస్ బుగ్గల దగ్గర, అలాగే కనుబొమ్మల దగ్గర బ్రైట్గా కనిపించడం కోసం మధ్యలో నేను సాఫ్ట్ పేస్టల్ వాడలేదు, ఓన్లీ కార్నర్ వాడాను. అక్కడ నుంచి బ్లెండ్ చేస్తూ మిగిలిన భాగాన్ని కూడా స్మూత్గా బ్లెండ్ చేశాను. చూడండి, కృష్ణయ్య ఫేస్ చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు తలకి రెడ్ కలర్ వాడుతున్నా. ఇది కూడా సేమ్ అలానే కార్నర్ డార్క్ చేశాను, మిడిల్లో తెలుపుగానే వదిలేశాను. అది బ్లెండ్ చేస్తే మనకి చాలా అందంగా 3D కలర్స్ లాగా కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ డార్క్ రెడ్ వస్తాయి. వైట్ ఉన్న ప్లేస్లో అదే టిష్యూతో మనం బ్లెండ్ చేస్తే లేత ఆరెంజ్ కలర్లో మనకి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మన కన్నయ్య ఫేస్ చూడండి ఏ విధంగా బ్రైట్గా మెరిసిపోతుందో. తలపాగు కూడా అంతే బ్రైట్గా మెరిసిపోద్ది. ఈ విధంగా స్మూత్గా ఫోల్డ్ చేసి బ్లెండ్ చేసుకోండి. మీరు వైట్ పేపర్పై కలర్ఫుల్ డ్రాయింగ్ చేయాలనుకుంటే వాటర్ కలర్స్ కన్నా మోర్ దెన్ బెటర్ సాఫ్ట్ పేస్టల్ కలర్స్ బిగినర్స్ కోసం.
చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంత అందంగా కృష్ణయ్యని డ్రాయింగ్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.